యాక్టర్స్ అందరూ యంగ్ గా కనిపించడానికి ఫాలో అయ్యే రహస్యం ఏంటి? ప్రభాస్ గారైనా, మహేష్ బాబు గారైనా, రామ్ చరణ్ గారైనా, నాగార్జున గారైనా ఎవరైనా ఫాలో అవ్వాల్సింది యంగ్ గా కనిపించాలి అని అంటే the one and only secret through with aging 45 to 55 age. They think it's yes, డాక్టర్ రష్మి శెట్టి గారు చెప్తున్నట్టు యాంటీ ఏజింగ్. ఇవాళ ఈవిడ చెప్తున్న యాంటీ ఏజింగ్ సీక్రెట్స్ అన్ని కూడా ఇవాళ బ్రేక్ డౌన్ చేసి మన తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎవరి డాక్టర్ రష్మి శెట్టి అంటే? actors coming in, male actors especially. ప్రభాస్ గారికి, మహేష్ బాబు గారికి, నాగార్జున గారికి ఇలా టాలీవుడ్డే కాదు, బాలీవుడ్డే కాదు, హాలీవుడ్ సెలబ్రిటీలు కానీ ఎవరైనా సరే ఈవిడ మాట వినాల్సిందే. అది whenever it comes to skin and hair. Hair, very big concern in them, as much as one would like to think it is skin. She is the dermatologist to everyone. తన వల్లే ఈ సెలబ్రిటీస్ ఇప్పుడు ఎంత యంగ్ గా మెయింటైన్ చేయగలుగుతున్నారు, అంత ఫిట్ గా మెయింటైన్ చేయగలుగుతున్నారు. చూసారు కదా ప్రభాస్ గారి లేటెస్ట్ లుక్స్, ఆయన మళ్ళీ అంత యంగ్ గా ఫిట్ గా చూసారు కదా ఎలా మారిపోయారో. బ్రాలింగ్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ఒక లైక్ చేసి అసెంబ్ల్ అవ్వండి. ప్రభాస్ గారు ఇంత యంగ్ గా మారడానికి కారణం కూడా రష్మి శెట్టి గారే. ఇలా ప్రతి యాక్టర్ కి కూడా డర్మటాలజిస్ట్లు అనే వాళ్ళు ఉంటారు. వరల్డ్స్ మోస్ట్ టాప్ డర్మటాలజిస్ట్ తిను ఇవాళ యాంటీ ఏజింగ్ అనేది ఇప్పుడు రీసెంట్ గా ట్రెండ్ గా మారుతుంది కూడా. Their face is changing or their hair is changing or they're looking different than what they were looking. కాబట్టి సెలబ్రిటీలు ఫాలో అయ్యే రహస్యాలు మీకు చెప్పడానికి నేను రెడీ. ఒక లైక్ అయితే కొట్టి వీడియో పూర్తిగా చూడు. జస్ట్ ఈవిడ చెప్తున్నట్టు సెలబ్రిటీలు అందరూ కూడా ఈవిడ దగ్గరికి వచ్చేది ముఖ్యంగా స్కిన్ కాదు, ముఖ్యంగా హెయిర్ గురించి వస్తారంట. Hair is a big concern. Yeah, receding hairlines, thinning hair, burnt out hair. ప్రతి సెలబ్రిటీకి కూడా హెయిర్ ఫాల్ అనేది పక్కా ఉంటుంది. ఎందుకంటే బికాజ్ వాళ్ళు ఎక్కువ ఎండల్లో తిరుగుతారు, ఎక్కడెక్కడో డిఫరెంట్ టెంపరేచర్లో షూట్లు చేస్తారు అండ్ ఎప్పుడు బ్లో డ్రై అలా పెట్టుకొని ఉంటారు కాబట్టి హెయిర్ ఫాల్ అవుతుంది. దాన్ని ఇవి ట్రీట్ చేస్తారు. స్కిన్ కూడా చాలా మంది సెలబ్రిటీస్కి పాడవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ గారినే తీసుకోండి. ఈయన ముందు చాలా పాడైపోయారు. ఆది పురుష్ టైంలో, బాహుబలి టైంలో బల్క్ అయిపోయి బాడీ బిల్డ్ చేసి అది ఇది చేసి పాడైపోయారు ప్రభాస్. బట్ ఇప్పుడు ప్రభాస్ గారిని చూడండి, హీస్ బ్యాక్. మహేష్ గారు చూడండి, వీళ్ళందరూ కూడా ఇంత 40-50 సంవత్సరాలు వచ్చినా వీళ్ళు మెయింటైన్ చేయడానికి ముఖ్య కారణమే యాంటీ ఏజింగ్. యాంటీ ఏజింగ్ అంటే సింపుల్ గా 3 ముక్కల్లో చెప్పాలంటే food, exercise, lifestyle, discipline. అది రష్మి శెట్టి గారు చెప్తున్నట్టు యాంటీ ఏజింగ్ అంటే మనం ఏదో క్రీములు వాడాలి, ఈ ప్రొడక్ట్ వాడాలి, ఇది కాదు. యాంటీ ఏజింగ్ అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఈవిడ చెప్తున్నట్టు మన లైఫ్ స్టైల్ని ఫస్ట్ మనం సెట్ చేసుకోవాలంటే డయట్ అండ్ ఫిట్నెస్, ఈ 3 మనం చేసుకుంటే చాలు మనం యాంటీ ఏజింగ్ గా ఎవరు యంగ్ గా ఉండొచ్చు. Imagine blow drying every single day. Dry hair, thin hair that is going, that they come for hair, which is important. అసలు హెయిర్ ఫాల్ ఆగాలంటే ఏం చేయాలి? అది అంత ఈజీగా చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏ వైటమిన్ డెఫిషియన్సీ ఉందో ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ వైటమిన్ని నువ్వు ఎక్కువ ఇవ్వాలన్నమాట, బాడీకి అందించాలి. అసలు న్యూట్రిషన్ నీ హెయిర్కి వెళ్తుందా లేదా, రూట్స్కి పాస్ అవుతుందా లేదా, ఇవన్నీ తెలియాలంటే డెఫినెట్లీ నీ డర్మటాలజిస్ట్ని ఒకసారి కన్సల్ట్ అయితే ఆవిడ చెప్తారు. వాళ్ళు చెప్పిన తర్వాత ప్రాపర్ దానికి న్యూట్రిషన్, డైట్, లైఫ్ స్టైల్ ఇవన్నీ మెయింటైన్ చేయాలి. అందరికీ కూడా మనం ఒకే సొల్యూషన్ అనేది ఇవ్వలేం హెయిర్ ఫాల్లో, అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏజింగ్ అంటే ఏంటి? Skin, face aging, let's say. There's a bony framework, skull. పింపుల్స్ రావడం, యాక్నే స్కార్స్ రావడం, ముడతలు వచ్చేయడం, ఇవన్నీ రావడం ఏజింగ్. ఇప్పుడు నా స్కిన్ ఇలా ఉందంటే దానికి కారణం రష్మి శెట్టి గారు. ఐ నీడ్ టు థ్యాంక్ హర్ బికాజ్ తను చెప్పే చిన్న టిప్సే నాకు చాలా, చూసారు కదా నా స్కిన్ ఈ ఏజ్లో కూడా ఇలా మెయింటైన్ చేయగలుగుతున్నాను. అది కూడా మన వెదర్స్లో, ఈ ఆంధ్ర తెలంగాణ వెదర్స్లో మెయింటైన్ చేయగలుగుతున్నానంటే అది చాలా కష్టం. బట్ మీరు ఫాలో అయ్యే చిన్న టిప్సే మీ స్కిన్ని మారుస్తాయి. ఏజింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ముడతలు రావడం దగ్గర, యాక్నే, పింపుల్స్, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, లిప్స్ లావ్ అయిపోవడం, ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. మహేష్ గారిని చూడండి, ఆయన లిప్స్ ఎప్పుడు కూడా మీకు చాలా యంగ్గా ఉంటాయి. ఏజింగ్ అంటే మనం ఏదో పింపుల్స్ వచ్చేస్తే ఏజ్ అయిపోయినట్టు కాదు. ఎవ్రీథింగ్ మనం ఇలా నవ్వినప్పుడు ఇక్కడ ఎక్కువ స్కార్స్ పడితే అది ఏజింగే. ఓకే, మన జా లైన్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ మనం ప్రాపర్గా బ్యాలెన్స్ చేయాలి. ఫేస్ని, ఫేస్ కట్ని, స్కిన్ కేర్ని. ఇవి చెప్తున్నట్టు ఓన్లీ క్రీమ్లే కాదు, sun protection, ఇంటర్నల్ సన్ స్క్రీన్స్ కూడా ఉంటాయి. మీరు ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నారో, ఏదైతే డైట్ చేస్తున్నారో అది కూడా మిమ్మల్ని లోపల నుంచి ప్రొటెక్ట్ చేయాలి. దట్ ఈస్ ద నెంబర్ 1. స్లీప్ని చాలా మంది తక్కువ అంచనా వేస్తాం. బట్ 90% మీకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కదా, నీకు ఉన్నాయంటే దానికి కారణం నువ్వు కరెక్ట్గా నిద్రపోవట్లేదు, స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నాయి, దానివల్ల డార్క్ సర్కిల్స్ వస్తాయి. ఇవన్నీ రావడం వల్ల ఏంటంటే మనం తొందరగా ఏజ్డ్గా కనిపిస్తాం. 20 ఏళ్ళకే 30 ఏళ్ళలో కనిపిస్తాం. ఏజ్ తగ్గించుకోవాలి. లైక్ మహేష్, ప్రభాస్ వీళ్ళందరిలా అంటే బేసిక్స్ మనం సెట్ చేసుకుంటే చాలు. స్లీప్, హైడ్రేషన్ అనేవి చాలా ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు బేసిక్స్. బ్రో మరి నాకు పింపుల్స్ ఉన్నాయి, యాక్నే ఉన్నాయి, హెయిర్ ఫాల్ అవుతుంది, మరి ఏం చెయ్యాలి అని అంటే చాలా సింపుల్.
తిను చెప్తున్నట్టు. And food control. I have South Indian, Korean fish was there. That's one meal. But vegetable is there on the other meal. మన సౌత్ ఇండియన్ ఫుడ్స్ ఇస్ ద బెస్ట్ డైట్ అనమాట. దాన్ని మనం వదులుకొని ఏవేవో తింటాం, దొరకనవన్నీ తింటాం, యావకాడో గేవకాడో అవి ఏం అవసరం లేదు. తిను చెప్తున్నట్టు మంచి సౌత్ ఇండియన్ కస్టమైజ్డ్ డైట్ని మీరు గనక మీ లైఫ్ స్టైల్లో గనక అలవరుచుకుంటే, అంటే మనం ఏదైతే మన అమ్మమ్మలు వీళ్ళు తిన్నారో దాన్ని మనం పద్ధతిగా తినాలి. ఇక్కడ స్కిన్ కేర్ పరంగా ఏంటంటే మీల్ ఎలా తింటున్నాను అనే దాన్ని బట్టి మీ స్కిన్ డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మీల్లో ఫస్ట్ మీరు రైస్ తింటున్నారా, కర్రీ తింటున్నారా, లేదంటే ఫ్రై తింటున్నారా, ఫస్ట్ ఏది తింటున్నారు అది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఫస్ట్ అన్నం తినేస్తారు. అన్నం తింటే ఏమవుతుందంటే మీకు ఇన్సులిన్ స్పైక్ జరుగుతుంది. దానివల్ల బాడీ స్కిన్ సగం షెడ్కి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే, And the idea of diet is to heal your body, to take it a good place, not to stress your body further. హై ప్రోటీన్ డైట్స్ అనేవి అసలు చేయకూడదు. ఫస్ట్ థింగ్ ఇప్పుడు చెప్తున్నట్టు ఇన్ఫ్లమేట్ అవుద్ది బాడీ. So it's just causing more inflammation. You don't need it. ఇన్ఫ్లమేట్ అయితే ఏంటంటే మీకు పింపుల్స్, యాక్ని ఇవన్నీ బేగా వచ్చి షెడ్కి వెళ్ళిపోతుంది స్కిన్, సింపుల్గా చెప్పాలంటే. ఇంకొకటి ఏంటంటే మన బాడీకి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఫుడ్ అందించకూడదు. అలా అందిస్తే ఓవర్ బల్క్, అంటే మాస్ బల్కింగ్ అంటారు, డర్టీ బల్కింగ్ అంటారు, అది ఎప్పుడూ చేయకూడదు. ఎప్పుడైనా సరే మనం చాలామంది నన్ను అడుగుతున్నారు బల్కింగ్ ఎందుకు చెయ్యవు నువ్వు, బికాస్ బల్కింగ్ చేస్తే మనం ఏజిల్లా కనిపిస్తాం. ప్రభాస్ గారిని చూడండి, ఆయన బాహుబలి, ఈ ఆదిపురుష్ చాలా బల్క్ అయ్యారు, చాలా పాడైపోయారు నిజంగా చెప్పాలంటే. బట్ ఇప్పుడు చూడండి ఇస్ వెరీ ఫిట్ అండ్ యంగ్. మహేష్ గారు వీళ్ళందరూ ఎందుకు, విరాట్ కోహ్లీ వీరు ఎందుకు బల్క్ అవ్వరు ఎప్పుడైనా ఆలోచించారా? బల్క్ అయితే మీరు ఎక్కువ ప్రోటీన్ తినాలి, ఎక్కువ లోపలికి తొయ్యాలి, అదంతా మీకు ఫ్యాట్లా బాడీలో మిగిలిపోతుంది. లీన్ అండ్ ఫిట్గా ఉండడానికి ట్రై చేయండి, అప్పుడే మీ స్కిన్ బాగుంటుంది. ఒక మాట చెప్తున్నాను, తెలుగులో చాలామంది ట్రైనర్స్ ఉన్నారు, చాలామంది ఫిట్నెస్ యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ చూడండి, వాళ్ళందరూ స్కిన్ పాడైపోయింది. నేను చాలామంది తెలుగు ట్రైనర్స్ని అబ్జర్వ్ చేశాను, వాళ్ళ స్కిన్, వాళ్ళ హెయిర్ ఇవన్నీ బాడీ ఒకటి బాగానే ఉంటుంది, బాడీ పెంచుతారు. ఏజ్ చూడండి 20 yearsకే 30 yearsలో ఉంటున్నారు. స్కిన్ కేర్ డైట్ అనేది సెపరేట్గా ఉంటుంది. మళ్ళీ మనం ఏదైతే డైట్ తీసుకుంటున్నామో అది బాడీకి వేరు ఉంటుంది, స్కిన్కి వేరు ఉంటుంది. స్కిన్కి సెపరేట్ ఫుడ్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి తెలుగు ట్రైనర్స్ అందరూ కూడా పింపుల్స్, డార్క్ సర్కిల్స్, ఏజ్ లుక్తో చాలామంది ట్రైనర్స్, ఎందుకు తెలుగునే కాదు హోల్ ఇండియాలోనే మీరు తీసుకోండి, యంగ్గా మెయింటైన్ చేసే ట్రైనర్స్ చాలా తక్కువ. 90% బాడీ బిల్డర్స్ అందరికీ పట్టబొరలు ఎందుకుంటే మీరు ఆలోచించారా? ఫేస్లో పింపుల్స్ ఎందుకుంటాయో ఆలోచించారా? బికాస్ మీరు బాడీని మెయింటైన్ చేస్తున్నారు కానీ స్కిన్ని మెయింటైన్ చేయట్లేదు, యంగ్ లుక్ని మెయింటైన్ చేయట్లేదు. గాయస్ ఈవిడ దగ్గరికి 90% సెలబ్రిటీలకు వెళ్ళడానికి కారణం ఏంటి? అంతంత డబ్బులు ఈవిడికి పే చేయడానికి కారణం ఏంటి అంటే సింపుల్, యంగ్ లుక్ మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. బాడీ పెంచొచ్చు, 6 ప్యాక్లు చేయొచ్చు. చాలా మంది ఫిట్నెస్ అంటే 6 ప్యాక్లు బాడీ ఇది అనుకుంటారు. బట్ నా దృష్టిలో నేను ఈవిడ దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటంటే, నువ్వు యంగ్గా ఫిట్గా ఉంటే చాలు, దట్ ఈస్ ఫిట్నెస్. ఇప్పుడు నువ్వు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు నువ్వు యంగ్గా, స్లిమ్గా, లీన్గా కనిపించవంటే నీలో తెలియని కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో అలా యంగ్గా కనిపించాలంటే మీరు యాంటీ ఏజింగ్కి సెపరేట్గా డైట్ అనేది ఉంటుంది, ఆ డైట్ చేయాలి. అండ్ లీన్గా మెయింటైన్ చేయాలి ఇయర్ అరౌండ్. అలా మీరు లీన్గా, యాంటీ ఏజింగ్, యంగ్ లుక్ మెయింటైన్ చేయాలి, ఫిట్గా మారాలి అనుకుంటే కనుక నా వెబ్సైట్ ఒకసారి వెళ్ళండి, ప్లాన్స్ అన్నీ ఉంటాయి. మీకు నచ్చిన ప్లాన్ని మీరు సెలెక్ట్ చేసుకుని డిఎం చేయండి. నేను మీకు దాంట్లో ఎంతో కొంతైనా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. నా క్లయింట్స్ చాలా మందికి చేశాను, మీకు కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఓన్లీ ఇఫ్ యూర్ సీరియస్ అక్కడ డిఎం చేయండి, టైం పాస్ బ్యాచ్ మాత్రం వద్దు. యంగ్గా మారాలంటే ఏవేవో స్కిన్ ట్రీట్మెంట్లు అడుగుతారు. Botox we're talking, that's by units. Filler is usually by ml. బోటాక్స్, ఫిల్లర్స్, ఈ స్కిన్ ట్రీట్మెంట్, ఈ ప్రోడక్ట్, అది ఏం అవసరం లేదు. 90% మీ స్కిన్ మెయింటైన్ చేసుకోవాలంటే, చూసారు కదా నా స్కిన్ ఇంత హైడ్రేటింగ్గా ఇలా ఉంది అంటే నేను ఇప్పటివరకు ఏ ట్రీట్మెంట్లు చేయించుకోలేదు, న్యాచురల్గానే మెయింటైన్ చేయొచ్చు గాయస్. తీసుకునే డయట్, చేసే ఎక్సర్సైజ్, ఫాలో అయ్యే లైఫ్ స్టైల్ బట్టి 90% మీ స్కిన్ అనేది యంగ్గా మార్చుకోవచ్చు. దానికి నేనే ఎగ్జాంపుల్. బోటాక్స్లు, ఫిల్లర్లు, దీనికి ఎప్పుడు నేను మక్కువ చూపను, దానికి అసలు ఇంట్రెస్ట్ ఉండదు. ఆ క్రీమ్ వాడాలి, ఈ ప్రోడక్ట్ వాడాలి, ఇదంతా కూడా పని చెయ్యదు. మీరు యంగ్గా, ఫిట్గా, లుక్ పరంగా మీరు మెయింటైన్ చేయాలనుకుంటే 90% అది మీరు న్యాచురల్గా చేయొచ్చు. So make sure you exercise, eat right, stress less, do yoga, walking, meditation, whatever it takes to calm you down. That's greatly anti-aging. న్యాచురల్గా చేయాలి అనుకుంటే మీరు ఫస్ట్ స్టార్ట్ చేయాల్సిందే. చెత్త కెమికలైజ్డ్ క్రీమ్స్ అన్నీ ఉంటాయి చూడండి, అవి ఆపేయండి. ఫస్ట్ ఆ చెత్తనంతా పక్కన పెట్టి న్యాచురల్ రెమెడీస్ని ట్రై చేయండి. హోమ్ మేడ్ రెమెడీస్ ఉంటాయి చాలా వరకు, అవన్నీ కూడా నేను ముందు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. చాలా మంది నా స్కిన్ కేర్ ఎప్పుడు అని అడుగుతున్నారు. ద మోస్ట్ అవైటెడ్ వీడియో ఈ సండే 12 o'clock వస్తుంది. మరి చాలా మందిని చూస్తున్నాను నేను, ఫేస్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, ఏవేవో కెమికల్స్ని మన స్కిన్లోకి ఇంజెక్ట్ చేస్తున్నారు. అలా ఇంజెక్ట్ చేస్తే ఏమవుద్ది, స్కిన్ ఏదో రోజు ఇలాగే షెడ్కి వెళ్ళిపోద్ది. Well moisturize your skin.
number 1. ఒకటి మాయిశ్చరైజర్ చేసుకో, ఒక మంచి ఫేస్ వాష్ వాడండి. ఓకే, సబ్బులు గిబ్బులన్నీ షెడ్కి పంపండి. న్యాచురల్ చాలా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సన్ స్క్రీన్ అనేది అప్పుడప్పుడు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ 3 చాలు, ఇంతకు మించి ఏం అవసరం లేదు. ఈ 3 కూడా మీరు న్యాచురల్ ప్రొడక్ట్స్ని చూస్ చేసుకోవాలి. బేబీ మూవీ చూసే ఉంటావు కదా, ఇలా ఉండి ఇలా మారిపోయింది చూసారా, అదేదో ట్రీట్మెంట్ చేయించుకుంటే అవన్నీ సినిమాల్లోనే జరుగుతాయమ్మా, అవన్నీ రియల్ లైఫ్లో జరగవు. రియల్ లైఫ్లో ఇలాంటి ట్రీట్మెంట్లు ఒకవేళ నువ్వు ఈ సెలూన్లకి ఫేషియల్ వెళ్ళి చేయించుకున్నావు అనుకో, ఆడేవేవో కెమికల్ అన్నీ వాడతాడు. ఆ నిమిషం నువ్వు బాగానే ఉంటావు, కానీ వన్స్ ఇంటికి వెళ్ళాక అద్దంలో మొహం చూసుకుంటే మళ్ళీ నీ మొహం షెడ్కి వెళ్ళిపోద్ది. ఎప్పుడైనా ఆలోచించారా సెలబ్రిటీలు అందరూ ఇంత యంగ్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారంటే? సింపుల్ లాజిక్ అయ్యా. వాళ్ళు వాళ్ళ డైటీషియన్ చెప్పిన మాట, డెర్మటాలజిస్ట్ చెప్పిన మాట, ట్రైనర్స్ చెప్పిన మాట ఎప్పుడు జవదాటరు. వాళ్ళు ఆ డిసిప్లిన్డ్గా హార్డ్ వర్క్ చేస్తూ రోజు అదే రొటీన్ ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళు యంగ్గా ఉంటున్నారు. మీరు రోజు నచ్చినట్టు జంక్ ఫుడ్ తినడం, ఫేస్ని అడ్డమైన క్రీములని రాయడం, అడ్డమైన లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం వల్ల మీ స్కిన్ అలా షెడ్కి వెళ్ళిపోతుంది. యాంటీ ఏజింగ్ అంటే అదేం బ్రహ్మ విజయం కాదు. యాంటీ ఏజింగ్ మనం డే టు డే లైఫ్లో చేసే పనులు కరెక్ట్గా సక్రమంగా చేస్తే మీ ఏజ్ అనేది యవ్వనంగా ఎల్లకాలం ఉంటారు సెలబ్రిటీలాగా. యాంటీ ఏజింగ్ అంటే అది మన వల్ల కాదు, మన మిడిల్ క్లాస్ వాళ్ళ వల్ల కాదు, బోల్డ్ డబ్బులు అయిపోతే ఇది ఏముండవు. నేను చేయగలిగానంటే నువ్వు కూడా చేయగలవు. నువ్వు 100% చేయగలవు. దానికోసమే యాంటీ ఏజింగ్ ప్రాజెక్ట్ అనేది నేను ఇప్పుడు దాని మీద వర్క్ చేస్తున్నాను. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా ఫ్యూచర్లో వస్తాయి. నా స్కిన్ కేర్ రొటీన్లో మాత్రం పచ్చి నిజాలు మాట్లాడబోతున్నాను. ఇప్పటి వరకు చాలా స్కిన్ కేర్ రొటీన్లు చూసుంటారు మీరు యూట్యూబ్లో, బట్ దిస్ విల్ బి ద మోస్ట్ న్యాచురల్ స్కిన్ కేర్ రొటీన్